సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కళ్ళ ముందు కనిపించే టెక్నాలజీ కన్నా కళ్లకు కనిపించిన ఏదో మాయ గురించి కొంతమంది ఎగబడతారనే మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రియల్ స్టోరీలో అదే జరిగింది. ఎందుకు దీన్ని రియల్ స్టోరీ అంటున్నానో మీరే చూడండి. పొలంలో పీర్లున్నాయి, పూజలు చేసి బయటకు తీస్తారని ఓ బాలుడు ఏకంగా 2 గ్రామాల ప్రజల్ని నమ్మించాడు. దీంతో ఊరు వాడ ముసలి ముతక అంతా తరలొచ్చింది. దేవుడి కోసం కళ్ళు కాయలు కాసేలా గంటల తరబడి ఎదురుచూశారు. చివరకు ఇదంతా ఉట్టిదేనని తేలడంతో చివాట్లు పెడుతూ వెనుదిరిగారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది. పూజ చేసి ఒక 5 నిమిషాలు అయినా అర్ధ గంట అయినాక అతనికి ఊరేగంతో తీసుకొని ఊర్లా తీసుకొని అతనికి సవారీ చేయాలి. ఆ తాత పేరు పసర్ మొహమ్మద్ అల్లావలి లింగా, పూర్తి పేరు. ఆలూరు మండలం కురవల్లి గ్రామానికి చెందిన ఓ బాలుడు పొలంలో పీర్లున్నాయని ఊరంతటినీ నమ్మించాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు సమీపంలోని పొలానికి సుమారు 1500 మంది తరలొచ్చారు. నిజంగానే దేవుణ్ణి చూపిస్తాడని సాయంత్రం 6:30 వరకు జనం ఎదురుచూశారు. ఆ బాలుడు అక్కడ ఇక్కడ అంటూ ప్రజలను వెంట తిప్పాడు. పొలంలో ప్రజలను చూసి ఏం జరుగుతుందోనని అటు బళ్ళారి వైపు ఇటు ఆలూరు వైపు వెళ్తున్న జనం సైతం తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పక్కకు నిలిపి మరీ అక్కడికొచ్చారు. పోలీసులు సైతం జనాలను అదుపు చేసేందుకు అక్కడికి చేరుకున్నారు. నేను కొండలో దేవుని చూపిస్తానని మోసుకొని పోయినాడు. పైకి మోసుకొని పోయి అక్కడ తవ్విపించినాడు. తవ్విపిస్తే రాయికి ఒక జాకెట్ పీస్, కొత్తవి 2 జాకెట్ పీసులు చుట్టేసి తీసినాడు బయటికి. ఆ జాకెట్ పీసులకు మట్టి కూడా లేదు. ఇప్పుడు కూడా చూడండి అన్న, నేను వీడియో కూడా అందరు తీసినాము. ఆ సంచికి ఇంత మట్టి అంటుకోలేదన్నా. పాతి పెడితే 200 సంవత్సరాలు భూమిలో ఉంటే ఆ సంచికి ఇంత మట్టి అంటుకోదా? కుల్లిపోదా? రంధ్రం పడదా? పోనీ ఆ ఇనుపు ముక్కకేం తుప్పు పట్టదా? ఎంత మందిని పోలీసింగ్ చేసినాడు ఆ పిల్లోడు. ఈ రోజు చూడండి. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రజలకు తనతో పాటు ఉన్న మరో వ్యక్తి దగ్గర ఉన్న సంచిని ఓ ముళ్లకంపలో ఉంచారు. తీరా చివరికి ఆ బాలుడు సంచిని తీసి అందులో ఉన్న పీర్లను చూపించాడు. ఇదంతా ఉత్తిదేనని ప్రజలు తిట్టుకుంటూ వెళ్లిపోయారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.